తరఫు పీపీ మాత్రం క్లియర్గా ఆయన రిమాండ్ చేయాలి. రిమాండ్ చేయకపోతే వరుసగా పోలీసులకి సంబంధించి దురుసుగా వ్యవహరిస్తున్నటువంటి అంశాలు ఏవైతేనే సాయి మనకి ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం అంబటికి రిమాండ్ కొనసాగిస్తూ కోర్టు తీర్పిచ్చినట్లుగా తెలుస్తోంది. 22వ తారీఖు వరకు ఈ రిమాండ్ కొనసాగబోతోంది. అంటే ఇంకొక 14 డేస్ ఈ రోజుతో కలుపుకుంటే మరొక 14 డేస్ అంబటి రాంబాబు రిమాండ్లోనే ఉండబోతున్నారు. ఆయన బెయిల్ పిటిషన్కి సంబంధించి ఫలితం లేనట్లుగా కనపడుతోంది మొత్తం మీద. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది అంబటికి అతిపెద్ద షాక్ అనే చెప్పాలి. మరొక 14 రోజుల పాటు రిమాండ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. క్లియర్గా 22 వరకు ఆయన రిమాండ్లోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కస్టడీ పిటిషన్కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి పోలీసులకు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనకి అప్డేట్ రావాల్సి ఉంది. మనకు తెలిసిందే ఒక బెయిల్ పిటిషన్, మరోవైపు వైసీపీ నుంచి బెయిల్ పిటిషన్ దాఖలైంది, పోలీసుల నుంచి కస్టడీ పిటిషన్ దాఖలైంది, అలాగే పీటీ వారెంట్ మనం చూసాం. అంటే మరొక కేసు ఆల్రెడీ ఒక కేసుకు సంబంధించి రిమాండ్లో ఉన్నప్పుడు పోలీసుల కస్టడీలోనో లేదంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలో ఇంకో కేసుకు సంబంధించిన విచారణకు తీసుకురావడానికి ఇచ్చేటువంటి ఆర్డర్స్ పీటీ వారెంట్ అంటే. సో ఇప్పటికే పీటీ వారెంట్ జారీ అయింది, అంబటి రాంబాబును తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ చేయబోయే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. గతంలో పీపీపీ విధానానికి సంబంధించి మెడికల్ కాలేజీల పీపీపీ విధానం వ్యతిరేకంగా అంబటి రాంబాబు ఆందోళన చేస్తున్న సమయంలో బ్యారికేడ్లు తోసేయడం, పోలీసులతో ఆర్గ్యూ చేయడం, వారితో చాలా దురుసుగా ప్రవర్తించడం అనే అంశానికి సంబంధించి అప్పుడు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని కేసులు తెర మీదకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సాయి మరొక 14 డేస్ ఈ రోజుతో కలిపి 22 వరకు రిమాండ్ అంటూ తెలుస్తుంది. మరి కస్టడీ పిటిషన్కి సంబంధించి ఎప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బెయిల్ పిటిషన్ అయితే కొట్టేసినట్లుగా కనపడుతుంది. మరి కస్టడీ పిటిషన్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా? మనకి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు అంబటి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఏదైతే పీటీ వారెంట్కి సంబంధించినటువంటి కేసుల్లోనే ఆయనకి రిమాండ్ చేయడం జరిగింది. 22 వరకు రిమాండ్ విధిస్తూ కూడా ఎక్సైజ్ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి ప్రస్తుతం అయితే రిమాండ్ విధించడం జరిగింది. 22వ తారీఖు వరకు ఈ రిమాండ్ కొనసాగనుంది. ఏదైతే పొట్టాపురం పోలీసులు నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలోనే ప్రస్తుతం రిమాండ్ అనేది విధించడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అంటే అంబటి రాంబాబు తరఫు న్యాయవాదులు ఏదైతే బెయిల్ కోరుతూ వాదనలు వినిపించడం జరిగింది, దానిని అయితే డిస్మిస్ చేసి ప్రస్తుతం పోలీసుల తరఫు ఏదైతే కోరినటువంటి రిమాండ్ ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేశారు. ఈ నెల 22 వరకు అంబటి రాంబాబుకి ప్రస్తుతం అయితే రిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును దూషించినటువంటి కేసులో ఉన్నటువంటి అంబటి రాంబాబు ప్రస్తుతం ఈ కేసు ద్వారా అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరీగా ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో రిమాండ్ విధించారు కాబట్టి ఆ రిమాండ్కి సంబంధించిన దానిపైన కూడా కంపల్సరీగా రిమాండ్ అయితే చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకే తరలించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ వాళ్ళు ఉన్నారు, వెంకటరెడ్డి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దుర్మార్గంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పుడేదో ఈ పెంపసాని గారు అయితేనేమి ఇంకా రకరకాల నాయకులు మేము సినిమాలు చూపిస్తూ ఉంటున్నారు. 2029లో ఈ పెంపసాని అయితేనేమి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ప్రస్తుతం లాయర్లు కొంతమంది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు జరగడం జరిగింది, ఏంటి ఎలాంటిది సార్, ఏంటి ఎలాంటి వాదనలు జరిగినాయి, రిమాండ్ ఎందుకు యాక్సెప్ట్ చేయడం జరిగింది? రిమాండ్ యాక్సెప్ట్ చేయడానికి కారణం ఆల్రెడీ రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. అన్ని బెయిలబుల్ సెక్షన్సే 7 years లోపే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని కూడా అలాగే హైకోర్టు గైడ్లైన్స్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గైడ్లైన్స్ని కూడా వీళ్ళు తొంగలో తొక్కి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పిన దాని మీద పోలీసులు ఆక్రమంగా ఇలాంటి పీటీ వారెంట్లు వేయటం అంటే కేవలం పొలిటికల్గా తీసుకొని పొలిటికల్గా ఈ యొక్క రాంబాబు గారిని అణిచివేయాలి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాంబాబు గారి వాయిస్ లేకుండా చేయాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి తెలుగుదేశం ప్రభుత్వం అయితే పనిచేస్తూ ఉంది. పోలీసులకి అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. దాదాపుగా ఈ కేసు పెట్టి 4 నెలలు 5 నెలలు అయింది. అప్పుడెప్పుడు రాంబాబు గారు రోజు గుంటూరులోనే ఉంటున్నారు, అప్పుడు అరెస్ట్ చేయాల. కానీ ఈ రోజున
పీటీ వారెంట్ మీద మరి నల్లపల్లిలో ఒక ఆక్రమణ కేసు పెట్టి నల్లబడ్డ పిఎస్లో తప్పుడు కేసు పెట్టి ఆ కేసులో రిమాండ్ పంపించి అన్యాయంగా మళ్ళీ ఇప్పుడు అతన్ని తిప్పడం కోసం, ఎందుకంటే అతన్ని ఆరోగ్యంగా శారీరకంగా ఇబ్బంది పెట్టాలనే కోణంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నేనైతే క్లియర్గా చెప్పదలుచుకో ఉన్నా, ఒక న్యాయవాదిగా చట్టానికి లోబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారంలోకి వస్తుంది. ఏదైతే మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ అన్యాయం చేశారో ఆ నాయకులకు చేసినటువంటి అన్యాయానికి బదులు తీర్చుకునేది మాత్రం చట్ట పరిధిలో చక్కగా ఉంటుంది. పెంబసాని గారు చెప్పారు సినిమాలు చూపిస్తామని. ఆయన మరి కేంద్ర మంత్రి బాగా చదువుకున్నాడు, చక్కగా చదువుకొని డబ్బుతో ఏదో మొత్తానికి అతను అదృష్టం మంత్రి అయ్యాడు. మంత్రిగా ఈ దేశ ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వ్యక్తి సినిమాలు చూపిస్తా అన్నాడు. మేమైతే చెప్తా ఉన్నాం, మీరు నాయకులు, ప్రభుత్వం, పోలీసులు సినిమా చూపిస్తా అంటున్నారు. మా కార్యకర్తలే 2029 తర్వాత మీ అందరికీ హర్రర్ మూవీస్ చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సాయి ట్రై టు ఆస్క్ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ రావడం జరిగింది, కానీ ఇందులో ఎందుకు రాలేదు సంబంధించి ఒకసారి అడిగి చూడండి సాయి. ఆల్రెడీ మేజిస్ట్రేట్ గారు చెప్పిన దాని మీదట మేజిస్ట్రేట్ గారు, జడ్జి గారు ఏం చెప్పారంటే ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు కాబట్టి ఇంక బెయిల్ వేసుకోండి అనే ఒక ఆలోచనతో పోలీసు వాళ్ళు ఏదైతే అబద్ధాలు చెప్పారో ఆ అబద్ధాలని కోర్టు నమ్మినటువంటి పరిస్థితుల్లో జరిగింది. వాస్తవానికి ఈ కేసులో రిమాండ్ ఇవ్వడానికి లేదు, కానీ రిమాండ్ ఇచ్చారు. రేపు బెయిల్ వేస్తారు. 2-3 రోజుల్లో ఈ కేసులో బెయిల్ వచ్చింది. ఈ కేసు పెద్ద విషయం కాదు. ఇంకొక నల్లపడి పిఎస్ కేసు కూడా పెండింగ్ ఉంది కాబట్టి ఈ రోజు కానీ రేపు కానీ దాని మీద జడ్జిమెంట్ ఉంది. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా ఈ వారంలో రాంబాబు గారు రిలీజ్ అవ్వచ్చు. కస్టడీ కోర్టు కూడా పిటిషన్ వేశారు. దానిపైన ఎప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం ఉంది? ఈ కోర్టులో జరుగుతాయి, మొబైల్ కోర్టులో జరుగుతాయి, ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? దాని పరిస్థితి ఏంటి సార్? కస్టడీకి సంబంధించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. బహుశా సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ జడ్జిమెంట్ రావచ్చు. దాన్ని బట్టి కస్టడీ తీసుకుంటారు. ప్రస్తుతం క్వాష్ పిటిషన్ కూడా వేశారు హైకోర్టులో. దాని బుధవారం ఉంది కాబట్టి ప్రస్తుతం అసలు ఏంటి సార్ ఈ 2 కేసుల్లో స్టేటస్ ఏంది? అంబటి రాంబాబు పైన 36 కేసులు నమోదు చేశారు. కంపల్సరీగా వీటన్నిటికీ పీటీ వారెంట్లు వేసే అవకాశం ఉంది అంటున్నారు. అవన్నీ ఎట్లా చూడొచ్చు సార్? ఒక నేరం జరిగితే ఒక దగ్గర ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నేరానికి సంబంధించి సుమారుగా 20 కేసులు 16 కేసుల పైన పెట్టినటువంటి పరిస్థితి. వాటన్నిటికి సంబంధించి క్యాష్ పిటిషన్ హైకోర్టులో వేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఒక్కటైతే చెప్పదలుచుకున్నాం, న్యాయవాదులుగా మా పార్టీ రాష్ట్ర నాయకుడికి ఎంత న్యాయ సహాయం అవసరమైతే హైకోర్టుకి వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం, అన్ని రకాల తలుపులు తడతాం. అతనికి న్యాయం జరిగే వరకు వాస్తవానికి అన్యాయంగా దుర్మార్గంగా ఈ యొక్క కేసుల్లో అరెస్టు రిమాండ్లు పెడతా ఉన్నారు. బహుశా మిగతా కేసుల్లో కూడా పీటీ వారెంట్లు వేస్తారనే పరిస్థితి ఉందనుకుంటా. చూద్దాం ఏమైందో. ఏదైనా కానీ న్యాయ సహాయం అనేది జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం, ఈ రాష్ట్ర నాయకత్వం ఆలోచనల ప్రకారం అంబటి రాంబాబు గారికి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసేదానికి న్యాయవాదులుగా మా ప్రయత్నం మేము చేస్తాం. రాంబాబు గారికి హైకోర్టు అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు తలుపులు కూడా అవసరమైతే తడతాం. దాదాపుగా మేము అనుకుంటా ఉన్నాం హైకోర్టులో స్కాష్ అవ్వచ్చని ఈ కేసులన్నీ. ఒక ఎఫ్ఐఆర్ నుంచి మిగతా ఎఫ్ఐఆర్లన్నీ తీసేస్తారనేది మాకున్న ఆలోచన. ప్రధానంగా ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాజీ మంత్రిగా ఉన్నారు. ఫెసిలిటీస్ అంశం మీద కొంత ఆయనకి సామాన్య ఖైదీలకు ఉన్నట్లే ఉన్నాయి అంటున్నారు. దానిపైన ఏమన్నా చెప్తున్నారా? జడ్జి ముందు ఏమైనా చెప్పే అవకాశం ఉందా? వాటికి సంబంధించి